హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ సిరీస్లో భాగంగా ముఖ్యంగా ప్రతి పేరెంట్ ఆలోచించే విషయం ఏంటంటే, సార్ ఈ టైంలో పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల కెరీర్ విషయంలో కానీ మెమరీ చాలా ఇంపార్టెంట్ సార్ అని. మావాడు అసలు అస్తమానం మర్చిపోతారండి, మావాడికి ఏది గుర్తుండదండి, ఆ బయట విషయాలన్నీ బాగా గుర్తుంటాయి కానీ చదువులో గుర్తుండదని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. అసలు ఆ విజువలైజేషన్ ద్వారా మెమరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో అది తెలియజేయడానికి మన ముందు ఉన్నారు రామ్ జల్దుర్గం గారు. సార్ వెల్కమ్ సార్. సో మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నిజంగా విజువలైజేషన్ తర్వాత పిల్లల యొక్క మెమరీని ఇంప్రూవ్ చేయొచ్చా, డెవలప్ చేయొచ్చా, లేకపోతే నెక్స్ట్ లెవెల్ వాళ్ళ కెరీర్కి హెల్ప్ అయ్యే విధంగా చేయొచ్చా? మేజర్గా చాలామంది విజువలైజేషన్ సహాయం తీసుకునేది ఎక్కడంటే మెమరీ కోసం. మెమరీ అంటే పాఠాలు. పిల్లలకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, లాంగ్వేజెస్ ఉంటాయి, అండ్ బయాలజీ ఉంటుంది, సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇవన్నీ. వీటన్నిటిలో మీరు పాఠం చెప్పినట్టు గుర్తుండాలంటే చాలామంది బై హార్ట్ చేస్తుంటారు. అవును సార్. కొంతమంది బాగా గుర్తుంటుంది. బాగా గుర్తున్న వాళ్ళకి ఎందుకు గుర్తుంటోంది, గుర్తు లేని వాళ్ళకి ఎందుకు గుర్తుండట్లేదు అని బాగా ఆలోచిస్తే చాలాసార్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళందరూ లాంగ్వేజ్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. రిమెంబర్ దాట్. సెంటెన్స్ ఎలా ఉందో ఆ సెంటెన్స్ని అట్లాగే గుర్తుపెట్టుకోవడానికి మైండ్లో రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దాన్నే బై హార్ట్ అంటాం. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుండి మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఏంటి, దేని వెనకల పిక్చర్స్ లేవో, విజువల్స్ లేవో, అది ఏమో చేస్తుందంటే మీరు ఎంతసేపు గుర్తుపెట్టుకోవాలో చాలా షార్ట్ టర్మ్ మెమరీలో ఉండి ఆ తర్వాత మర్చిపోతారు. బహుశా ఇంక మీరు ఎక్కువ యాక్టివిటీస్ చేస్తేనో, ఎక్కువ గ్యాప్ వస్తేనో అప్పుడు చదివింది మీకు గుర్తుకుంటుంది. ట్రూ. అయితే ఏ చదువు అయితే మీరు విజువల్స్తో మ్యాచ్ చేసి, విజువల్స్తో కంబైన్ చేసి చదివారో అది బాగా గుర్తుంటుంది. బ్రెయిన్కి ఒక లక్షణం ఉంది, ఏదైనా సరే ఒక ఆడు విషయం బాగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే నార్మల్ విషయం కాకుండా. సుధీర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది నువ్వు కలిసావు అనుకున్నా. అవును, ఇందాక పొద్దున ఒక 5 మందిని కలిసావు కదా, ఆ 3వ వ్యక్తి గుర్తున్నాడా నీకంటే నాకు కరెక్ట్గా తెలీదు కానీ 5 మంది అయితే కలిసాము, ఆ 3వ వ్యక్తి అంటే ఎవరో ఒకసారి చెప్పు అని గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5 మంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి 6.5 ఉన్నాడు అనుకుందాం. అంటే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ హైట్ ఉన్నాడు అనుకుందాం. సో వాళ్ళందరినీ 5 మందిని కలిసామే. ఒక వ్యక్తిని చాలా విచిత్రంగా ఉన్నాడు, గుర్తున్నాడు. నాకెందుకు గుర్తులేడు, పడుకోన్నాడు సార్, అతను అమితాబ్ బచ్చన్ కంటే పొడవున్నాడు కదా, బాగా గుర్తున్నాడు అని. అతని పేరు తెలుసా, చెప్పాడు, సంతోష్ అని, గుర్తుంది అని. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే సాధారణం కంటే అసాధారణమైన విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. అది మెమరీ అలా గుర్తుపెట్టుకుంటుంది. విజువలైజేషన్లో మనకు ఉంచుకోవాలనుకున్న విషయానికి ఒక అసాధారణమైన విజువల్ని కంబైన్ చేయడం ద్వారా అద్భుతంగా గుర్తుంటుంది విషయం. సూపర్ సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్ బయాలజీలో పాఠం గుర్తుపెట్టుకోవాలి. సెల్లో న్యూక్లియస్ అని, మైటోకాండ్రియా అని చాలా చాలా అందులో పార్ట్స్ ఉంటాయి. ఇవి నేను గుర్తుపెట్టుకోవాలి, దాన్ని డ్రా చేయాలి. చదివితే ఊరికే లాంగ్వేజ్లో చదివితే సెల్ గురించి ఓ పేరానో 2 పేరాలో ఉంటాయి. ఆ సెల్ గురించి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఏ భాష అయినా భాష గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. కానీ విజువల్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు పెయింట్ డ్రా అన్న వేయాలి, బొమ్మ అయినా చూడాలి, ఆ విజువల్ మైండ్లో ఉండాలి. లేదా ఈ చదివిన దాన్ని మీరే బొమ్మ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద మిషన్ న్యూక్లియస్. సో అందులో మిషన్ పనిచేసే ఒక మేనేజర్ ఈ మైటోకాండ్రియా అని అన్నా అనుకోండి, ఇప్పుడు నాకు ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. దానికి సంబంధం లేదు, కానీ ఫ్యాక్టరీ అసాధారణంగా ఉంది ఈ సబ్జెక్ట్కి, సో నాకు వెంటనే గుర్తొస్తుంది. సో దీన్ని రకరకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. మెమరీ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఉపయోగించేది విజువలైజేషన్ టెక్నికే. ఏంటంటే పెయిరింగ్ అని, ఆ తర్వాత మెమరీ టెక్నిక్లో చాలామంది 2 డిఫరెంట్ థింగ్స్ని పెయిర్ చేస్తారు. ఆ తర్వాత టోనీ బుజాన్ అని ఇంట్రడ్యూస్ చేశాడు మైండ్ మ్యాపింగ్ అని. ఇట్లాంటి మెథడాలజీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ విజువల్స్కి సంబంధించినవి. స్టూడెంట్ వాళ్ళ పాఠాలని అద్భుతంగా గుర్తుపెట్టుకోవాలంటే విజువలైజేషన్ అనే టూల్ ద్వారా రకరకాలైన పద్ధతుల్లో గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. సో వాళ్ళ మెమరీని అట్లా పెంచుకోవచ్చు. ఫెంటాస్టిక్ సార్. ఇది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడుండే కాంపిటేటివ్ అవ్వచ్చు, లేకుంటే చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఇది ఇస్తే బాగుంటుంది అనే దాంట్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్. నిజంగా చాలా మంచి ఇన్పుట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.